అతను ధర్నా చేద్దాం అనుకోని అక్కడ భానుగుడి సెంటర్ వరకు వెళ్ళి అక్కడ ధర్నా చేసుకుంటే ఇంటి మీద దాడికి వచ్చారని మా జన సైనికుల్ని వెంటాడి కొట్టిన ఘటన ఆ రోజు కాకినాడలో ఎంత వైరల్ అయిందో మీరు చూసారు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పండి, అసలు బూతులు మాట్లాడుతూ పిహెచ్డి చేసింది ఎవరు? వాడమ్మ మొగుడు చెప్పాడా, వీడమ్మ మొగుడు చెప్పాడా? ఇక్కడ ఇంకొక మాట మీకు యాడ్ చేయాలి దీనికి. వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాయలసీమ నేత ఒక ఆయన ఇప్పుడు మీరు అన్నటువంటి పదం అంటే ఎరా ఎస్పీ అమ్మ మొగుడా అని అంటే ఇదంతా పరిభాష, మా మాట తీవ్రతని తెలియజేయడం కోసం మామూలుగా వాడతారు తప్పితే అదేమి పెద్ద బూతు కాదు ఇంకోటి కాదు అంటూ వైఎస్ఆర్సీపీ నేత ఒకరు చెప్పారు. దానికి సంబంధించిన వీడియో కూడా మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడో ఎందుకు తెలుస్తుంది, ఎందుకు జనం కొడుతున్నా సురేష్, నేను ఒక మాట చెప్తాను సార్. ఆంధ్రాలో క్లారిటీ లేదు సార్, చిన్న టెక్నికల్ ఇష్యూ. సో ఇక్కడ చెప్పినటువంటిది ముఖ్యంగా ఈ అదే బీడీ అనేటువంటి మాట ఏదైతే ఉందో, నేను దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అనవసరంగా చర్చ పెట్టదలుచుకోలేదు. వారు విజ్ఞత ఉండే మాట్లాడారో లేకుండా మాట్లాడారో నాకైతే తెలియదు. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ పదం మరి ఉచ్చరించచ్చా అలాగా అనేది. అండ్ రెండోది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నేను చాలామందిని నేను క్వశ్చన్ చేశాను. ఏంటండి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు ఇలాగ విమర్శిస్తున్నాయి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తుగ్లక్ పాలన అంటున్నారు, మాట్లాడడం రాదంటున్నారు, చూసి కూడా మాట్లాడడం రాదంటున్నారు, ఇలా అంటున్నారంటే లేదండి, చాలామందికి తెలియని విషయం. జగన్మోహన్ రెడ్డికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకి ఉన్న విజన్ ఎడ్యుకేషన్ మీద కానీ, హాస్పిటాలిటీ మన వైద్య రంగానికి సంబంధించి కానీ ఆయన నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తాడండి. బట్ అన్ఫార్చునేట్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి యంత్రాంగం వల్ల, ఆయన క్వార్టరీ వల్ల కానీ అవి బయటికి రావట్లేదు. మిగతా ఈ అర్థం లేనటువంటి మాటలన్నీ బయటకు వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియక వదిలేసి సరే మా వాళ్ళందరూ చెప్పారు కదా నమ్మకంగా దాన్ని ఆచరిద్దామని ఈయన ఫిక్స్ అయిపోయాడా, లేదు ఈయన ఇదే చెయ్యాలి అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళందరూ డిసైడ్ చేస్తున్నారా, ఆయన ఏమైనా చట్టంలో ఇరుక్కుపోయాడా, బయటకు వచ్చి ఓన్గా ఆయన మాట్లాడలేడా అన్నటువంటి అనుమానాలు చాలా కలుగుతున్నాయి. ఈ పదం కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ఆ రోజు పట్టాభి అన్నటువంటి మాట కూడా దాన్ని ఆపాదించి జగన్మోహన్ రెడ్డికి గో ఇది పదం, దీనికి మీనింగ్ ఇది, నార్త్లో ఇలా అంటారంట, ఇది అన్నది నిన్నే ఇంకెవరిని కాదు అని చెప్పి రెచ్చగొట్టి, నన్ను అంతలాగా మాట అనేసారా, ముఖ్యమంత్రిని నా తల్లిని కూడా ఇంత అంటారా అని చెప్పి ఆయన ఏం చేస్తారో చేసేయండి, అభిమానులకు బీపీ వస్తుంది అన్నట్టుగా ఆయన మాట్లాడడం. ఐ డోంట్ నో, నిజంగా షర్మిల గారి మాటలు ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆయన ఏమైనా నిజంగానే ఒకసారి వెళ్ళి వైద్యుల పర్యవేక్షణలో ఉండాలేమో అన్నటువంటి అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి. ప్రసాద్ గారు, పవన్ గారు తర్వాత విశాఖపట్నంలో దాడి జరిగినప్పుడు కూడా అతను ఏం చేశాడు, నేను ఇక్కడ వాళ్ళని ఎవరిని నమ్మను అన్నాడు. ఆ రోజు 2019 ఆంధ్ర పోలీసు అసలు నమ్మనన్నాడు, డాక్టర్లు ఇంకా నమ్మనన్నాడు. మరి 19 నుంచి 24 వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, ఆంధ్ర పోలీసులు చాలా మూర్ఖంగా చట్టాలను మీరి ప్రవర్తిస్తున్నారు, వీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యం అంటూ పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. 19 నుంచి 24 వరకు తాను పాటించిన పచ్చి బూతులను ఇప్పుడు నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యం అంట, ప్రజాస్వామ్య విలువలంట, హక్కులంట, మానవ హక్కులంట, పౌర హక్కులంట. సరే ఇప్పుడు కన్నా నేల మీదకి వచ్చాడు, ఆనందం. కానీ ఈ మాటలు ఏదైతే ఇవాళ మాట్లాడాడో ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడాలి. అక్కడ కూడా అయిందిగా, అసెంబ్లీలో మాట్లాడాలి. అప్పుడు దానికి ఒక సాధికారికత ఉంది. నువ్వు రోడ్డు మీద కూర్చొని రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడేవాడికి నీకు తేడా లేకుండా, ఇప్పుడు నువ్వు ఆఫ్టర్ ఒక పులివెందుల ఎమ్మెల్యేవి, నువ్వు ప్రతిపక్ష నేత కూడా కాదు. అసలు ఇప్పుడు ప్రతిపక్ష హోదాను ఎందుకు అడుగుతున్నావు? నీకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది. ఒక ప్రతిపక్ష నేత హోదా ఉంటే నీకు క్యాబినెట్ రాకుండా కాబట్టి ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కంటిన్యూ అవుతుంది. దానికోసం నువ్వు ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నావు తప్పితే ప్రజల మీద సానుభూతి కోసం, లేదా నువ్వు ఏదో పగలు తీసావనో, లేదా నీకు 40% ఓట్లు వచ్చాడు. మరి 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళినప్పుడు దానికి 40% పైనే వచ్చిన ఓట్లు, 23 సీట్లు వచ్చినాయి. మరి నీకు 39.13% సీట్లు ఓట్ల శాతం వచ్చింది 24లో, నీకు వచ్చిన సీట్లు 11 నీతో కలుపుకుంటే. అంటే నువ్వు 10 మందిని ఎక్స్ట్రా తెచ్చుకోగలిగావు ఒక క్రికెట్ టీం మాత్రమే. మరి నీకు ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? ఎందుకు నువ్వే మాట్లాడావు అసెంబ్లీలో, ఎస్ నేను కళ్ళు తెరిస్తే
5 అటు నుంచి ఇటు అయితే నీకు ఆ ప్రతిపక్ష నేత కూడా ఉండదు. గుర్తు చేపెట్టుకో చంద్రబాబు నాయుడు ఆ రోజు స్పష్టంగా నువ్వేగా చెప్పింది. ఈ రోజు నువ్వు ఎందుకు ఆ ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు అంటే నీ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కొనసాగింపు కోసము. అది నీకు జరగదని తెలిసిన తర్వాత ఎవడన్నా బుద్ధున్నాడు ఒక సంవత్సరం అక్కడ కోర్టు పర్మిషన్ ఇస్తే దాని మీద ఆ ముందు ఆ విదేశాలకు వెళ్ళి వస్తుంది. కానీ నాకు కాదు 5 సంవత్సరాలు కావాలన్నాడంటే ఇక్కడ ఈ దేశం వదిలి పారిపోవడానికి కానీ సిద్ధపడుతున్నాడా అనేది ఇప్పుడు మా అందరికి వస్తున్న అనుమానాలు. బోటు ప్రమాదం వచ్చినప్పటికీ ఈ రోజు అతను జైల్లో ఉన్నాడు. రేపు ఈ కేసులో కూడా అతను ఎదుర్కొంటే ఎక్కడ నందిగం సురేష్ ఆ బోటు వదలమన్న దాంట్లో జగన్ రెడ్డి పేరు చెప్తాడు అనే భయంతో అతన్ని నా పేరు చెప్పదని బతిపాట కోసం వాళ్ళు వెళ్ళాడా అనే అనుమానం కూడా మాకు కలుగుతున్నాయి. మాకు అనుమానం కలగడం తప్పే లేదు కదా. నువ్వు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? పౌష్టికీకరణ పదానికి ఈ రోజు కేసు ఏంటి అన్నావు. కేసు ఏ రోజైనా కేసు ఒకసారి రిజిస్టర్ అయితే ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత దాన్ని ఎప్పుడైనా లైవ్ లో ఉంచచ్చు. నువ్వు ఆ కేసు పెట్టి అతను అరెస్ట్ చేస్తే అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు రాష్ట్రానికి? ఎవడన్నా నేరస్తులు అరెస్ట్ అయితేనో లేదా ఏదైనా శవం కనపడితేనే వస్తున్నావు. ప్రజల యొక్క సమస్యల గురించి రావట్లే. అంటే నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి రావాలి అంటే 24 ఎన్నికల తర్వాత ఒక శవం కనపడాలి, లేదా ఒక నేరస్తులను జైల్లోకి వెళ్ళాలి. అసలు ఇవన్నీ ఎందుకండి? వీళ్ళందరూ తీసుకుని జైల్లో పడేస్తే ఆడ కూర్చొని అక్కడ అసెంబ్లీ అసెంబ్లీ పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అడిచారు కదా సీఎం అని, ఆయన అక్కడ సీఎం పాత్ర వహిస్తారు. వీళ్ళందరూ కూడా మంత్రులు టీవీ డిబేట్ లో ఉన్నా మనం ఈ కూటమి ప్రభుత్వం తీర్చాలని కోరుకుంటాను. వీళ్ళందరినీ కలిపి ఒకేసారి ఒకే జైల్లో కుదిరితే ఇక్కడ లేకపోతే